వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ నీలి మేఘ శ్యామ. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ఒక మీమ్ పేజ్ నడిపే మన హీరో శ్యామ్ తనకి ఒక జ్ఞానోదయం కలగాలని చెప్పేసి కులు మనాలకి ట్రెక్కింగ్ అయితే వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. ఫైనల్ గా ఏం జరిగింది, ఆ అమ్మాయి లవ్ స్టోరీ సక్సెస్ అయిందా, తన జ్ఞానోదయం కోసం వెళ్ళిన స్టోరీ సక్సెస్ అయిందా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవచ్చు. నాకు ఓవరాల్ గా మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూసాక నేను ఒక మంచి బ్రీజీ కూల్ లవ్ స్టోరీ ఉండబోతుంది, చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూడబోతున్నాం. ఎందుకంటే ఆ వెనకాల లొకేషన్స్ అనేవండి మంచి కూల్ గా ఉండే లొకేషన్స్, వాటితో పాటు ఎన్విరాన్మెంట్, ఆ క్యూట్ పేర్ ఇద్దరు చాలా అందంగా ఉన్నారు చూడడానికి, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. సో నేనైతే ఒకటే ఎక్స్పెక్ట్ చేశాను, ఖచ్చితంగా ఒక మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాం అని అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మూవీ చూసాక నాకేమనిపించింది అంటే, ఇట్స్ అన్ బిలో యావరేజ్ ఫిలిం అనిపించింది. ఎందుకంటే మూవీకి కోర్ ఎమోషన్ ఏదైతే ఉందో లవ్, ఆ లవ్వే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అనిపించింది. జీరో ఇంపాక్ట్ త్రూ అవుట్ ది మూవీ. మంచి స్టార్ట్ అయితే వచ్చింది కానీ ఆ మూమెంట్ త్రూ అవుట్ ది మూవీ తీసుకెళ్ళలేకపోయారు అనిపించింది నాకైతే. స్టోరీ ఏదైతే ఉందో ఆన్ పేపర్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఒక మంచి లవ్ స్టోరీ అనిపించి ఉండొచ్చు, బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లవ్ సీన్స్ అనేవి చాలా మూవీస్ వచ్చినాయి, బట్ లవ్ సీన్స్ అనేవి మనం ఎంత బాగా డిజైన్ చేయగలుగుతున్నాం, ఆ ఎమోషన్ మనం ఎంత బాగా చూపిస్తున్నాం ఆడియన్స్కి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమైందంటే ఆ జీరో ఎమోషన్సే మనం ఎంతసేపు ఆర్టిఫిషియల్గా అనిపించింది. దాంతోపాటు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా, హీరోకి హీరోయిన్కి చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది వాళ్ళ డైలాగ్స్. అండ్ వాళ్ళ పక్కన ఆర్టిస్టులు కూడా ఏదో చేస్తున్నాంలే చేసేద్దాం అన్నట్టు చేశారు తప్పనిచ్చి హార్ట్ అండ్ సోల్ పెట్టి అయితే వర్క్ చేయలేదు అనిపించింది నాకు త్రూ అవుట్ ది మూవీ చూస్తున్నాను సేపు. అలాగే ఈజీ ప్రెడిక్టబుల్స్, ఈ మధ్యన వచ్చిన చాలా లవ్ స్టోరీస్ మనం ఈజీగా ప్రెడిక్ట్ చేస్తాం, నెక్స్ట్ సీన్స్ ఏం జరుగుతాయి, ఆ స్టోరీ మూమెంటం ఎటు వెళ్తుందని చెప్పేసి మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం. దీంట్లో ఏదన్నా కొత్తగా ఉందా అని చూస్తే ఏం లేదు. మనం రెగ్యులర్గా చూసే లవ్ స్టోరీస్లో ఏం జరుగుతుందో దీంట్లో కూడా అదే జరిగింది. ఆ జరిగే సీన్స్ అయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి అంటే నో. స్టోరీ రొటీన్గా ఉంది, ఎగ్జిక్యూషన్ చాలా డల్గా ఉంది, అయినా సరే మిమ్మల్ని కూర్చోబెట్టి మూవీని ఎండ్ అయ్యేంత వరకు చూడగలిగేలా చేసాయంటే కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పేర్, వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది, అంత బాగుంది వాళ్ళ పేరు అయితే చూడడానికి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ చాలా క్వాలిటీగా ఉందని చెప్పాలి. ప్రతి విజువల్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కూల్ బ్రీజీ వైబ్ ఏదైతే ఉందో మంచి చల్లగా ఈ వింటర్ సీజన్లో ఒక మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అయితే వెనకాల వెళ్తూ ఉంటుంది. కానీ మనం ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం అరే ఏంట్రా ఇది ఈజీగా ప్రిడిక్ట్ చేసే స్టోరీయా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీని మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్ వరకు తీసుకెళ్ళాయంటే ఇంకొక రీజన్ వచ్చేసి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది చూస్తున్నంతసేపు. కామెడీ ఏదో జనరేట్ చేయాలని చెప్పేసి ఏదో ఫోర్స్ఫుల్గా జనరేట్ చేశారు తప్పనిచ్చి దానికి ఆర్గానిక్గా అయితే జనరేట్ అవ్వలేదు. ఎడిటింగ్ విషయానికి వస్తే టెక్నికల్ డిపార్ట్మెంట్లో అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి ఎక్సెప్ట్ ఎడిటింగ్. ఎందుకంటే ఒక సీన్కి కనెక్టింగ్ ఇష్యూస్ ఉన్నట్టు అసలు అర్థమే ఉండదు. ఈ సీన్కి అసలు కనెక్షనే ఉండదు. ఏదో ఇక్కడ మొక్క కట్ చేసాం అటాచ్ చేసేద్దామని చేశారు తప్పనిచ్చి దానికి ఒక మెయిన్ థీమ్ అనేది ఉండదు, ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది ఎడిటింగ్. టెక్నికల్ డిపార్ట్మెంట్లో అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్, సైడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి. దీని రన్ టైం కూడా 1 hour 54 minutes ఉంది. అండ్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఈ మూవీ. ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే నాకు బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది ఈ మూవీ. సో ఇది ఈ నీలి మేఘ శ్యామ మూవీ రివ్యూ అయితే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.